అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెడపకర చెడవు అన్నారు పెద్దలు. ఈ మాట అక్షరాల సత్యం. కరీంనగర్ జిల్లా చొప్పదంటి మండల కేంద్రంలో బట్టల దుకాణాలు పోటాపోటీగా నడుపుతున్నారు శ్రీనివాస్, కనకయ్య అనేటువంటి వ్యక్తులు. గత కొంతకాలం నుంచి కనకయ్యకు సంబంధించినటువంటి బట్టల దుకాణం చాలా గిరాకీ వచ్చింది. ఎప్పుడు చూసినా విక్రయదారులు క్యూ కడుతున్నారు, కిటకిటలాడుతుంది. తన షాప్ కి ఎవరు వస్తలేరు. ఈ మధ్య కాలంలో నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆందోళన, ఆవేదనతో కొద్ది రోజుల నుంచి కుమిలిపోతున్నాడు. ఏం చేద్దామని పథకరచన చేశాడు. తాజాగా ఒక కుట్ర పన్నాడు. ఒక పెట్రోల్ బంక్ కెళ్ళి సీసాలో పెట్రోల్ పోసుకొని అర్ధరాత్రి పూట ఎవరు చూస్తలేరని చెప్పి గమనించి కనకయ్యకు సంబంధించినటువంటి షాప్ లో పెట్రోల్ పోసాడు, తగలబెట్టాడు. దీంతో ఇంకేమున్నది, ఆ బట్టలతో పాటు ఇతను వేసుకున్న టవల్ సైతం కాలిపోయింది. గమనించినటువంటి స్థానికులు ఈ మంటల క్రమంలోనే తాను గమనించి బట్టలు కాలిపోయాయని చెప్పేసి ఫిర్యాదు చేశారు. కనకయ్య తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అందుకే అక్షరాల సత్యం, చెడపకరా చెడవు తమది, అందరూ బాగుండాలని కోరుకోవడమే మంచిది అని చెప్తున్నారు పెద్దలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.